ఏంటిది? కన్న కూతురు పిండం పెడితే ముట్టుకోవటం మానేసి తరిమి తరిమి తన్నింది. అదే పున్నమి పెట్టేసరికి ప్రశాంతంగా తింటుంది. కాకి కూడా వచ్చి తినింది. పున్నమి ఎవరు? జాబిల్లెవరు? అమ్మ, ఏంటిది వింతగా ఉంది? జాబిల్లి పిండం పెడితే కమల ఆత్మ శాంతిస్తుంది అనుకున్నాం, కానీ అలా జరగకుండా పున్నమి పెడితే తింటున్నాయేంటి? జాబిల్లి పెడితే తరుముతున్నాయి. అసలు వారసురాలు ఎవరా అని చాలా సందేహంగా ఉందమ్మా. అన్నయ్య, బావగారు, ఇందులో ఆలోచించడానికి ఏముంది? మా అక్క జాబిల్లి లేకపోవడంతో ఇలా అయిపోయిన మిమ్మల్ని ఇంతకాలం ప్రేమగా చూసుకుంది పున్నమియే కదా, అందువల్ల. జాబిల్లే నిజమైన వారసురాలన్నయ్య, పున్నమి కాదు. జాబిల్లి తీసుకెళ్తున్న పిండం పున్నమి తాకడం వల్ల వదిన గారి ఆత్మఘోష పెరిగుండొచ్చు కదా. అందుకే ఆ గరుడ పక్షి వచ్చుండొచ్చేమో అనిపిస్తుంది. అయినా ఆ గరుడ పక్షి జాబిల్లి మీదకి కోపంగా రాలేదు, ప్రేమగా వచ్చింది. జాబిల్లి భయపడిపోవడం వల్ల ఆ గరుడ పక్షి కూడా అలాగే చేసింది, అంతే తప్ప తప్పేం జరగలేదు. నిజంగా గరుడ పక్షికి కోపం ఉంటే ఇదిగో ఈ తంతు జరిపించిన పంతులు గారిని పొడవాలి, అత్తయ్య గారిని పొడవాలి, బావగారిని కూడా పొడవాలి, మనందరినీ పొడవాలి కదా. అలా జరగలేదు కదా. వైదికమ్మ చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది మహాదేవి గారు. చివరగా పిండం కాకులు తిన్నాయి కాబట్టి మీ కోడలు గారి ఆత్మ శాంతించినట్టే. ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అంతా మంచే జరుగుతుంది. వైదిక, ప్రమాదం అంటే గుర్తొచ్చింది. అక్కడ మయూక దగ్గర శంకుని కాపలా పెట్టాం కదా, అక్కడ ఉన్నది మయూక కాదని తెలిస్తే చాలా ప్రమాదం. పదండి అత్తయ్య, వెళ్దాం. పదండి బావగారు, రండి. నాన్న, మీ అందరికీ ఒక శుభవార్త. మైతో స్పృహలోకి వచ్చింది. మయూక్ స్పృహలోకి రావడం ఏంటి శంఖు? వచ్చింది మేడం. స్పృహలోకి రావడమే కాదు, నాతో మాట్లాడింది కూడా. రాజమాత, పిండ ప్రదానం చేశాక పంతులు గారు అన్నట్టు అన్ని శుభాలే జరుగుతాయని ఇంట్లోకి రాగానే
శుభవార్త విన్నాం. బావా ఏం మాట్లాడింది? ఆ, పున్నమి మయూక స్పృహలోకి వచ్చింది అంటున్నారు కదా, మనమే వెళ్ళి పలకరిస్తే సరిపోతుంది కదా. అవును, జాబిలిని కూడా చూసినట్టుంటుంది. పదండి, మయూక గదికి వెళదాం. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు స్పృహలో లేదు మహాదేవ్ గారు. మయూక స్పృహలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ అడిగింది. ముఖ్యంగా నేను ఎప్పుడు కోలుకుంటానో లేదో తెలీదు, అసలు ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో కూడా నాకు తెలీదు, నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదని మమ్మీ డాడీ బాధపడుతుంటారని, నేను ప్రాణాలతో ఉండగా నాకు తాలికట్టు శంకు అని అడిగింది. శంకుకి మయూకనిచ్చి పెళ్లి చేయాలంటున్నారు కాబట్టి మయూక్ అడిగినట్టు జరిపించేస్తే బాగుంటుందేమో రాజమాత. అదేలా పృథ్వీ, మయూక మంచానికి పరిమితమైంది. అలాంటి అమ్మాయి మెల్లో తాళి కడితే పాపం ఇతను బలైపోతాడు కదా. అవును బావా, ఒక్కసారి ఆలోచించు. నీ పెళ్లి గురించి ఊర్లో అత్తయ్య నానమ్మ వాళ్ళెన్నో కళ్ళు కంటూ ఉంటారు. ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు బాధపడతారు. అవును శంకు, మయూక పేరెంట్స్గా ఆలోచిస్తే మాకు పెళ్లి చేయడం సంతోషమే. కానీ మీ పేరెంట్స్ స్థానంలో ఉండి ఆలోచిస్తే మా మనసు అంగీకరించట్లేదు. నాకు మయూక నిర్ణయాన్ని గౌరవించాలనుంది. నేను కూడా మయూకని తప్ప ఎవ్వరిని భార్యగా ఊహించుకోలేను. నేను కూడా పృథ్వీని తప్ప ఇంకెవ్వరిని భర్తగా ఊహించుకోలేను. మీరందరూ కాస్త పెద్ద మనసు చేసుకుని మంచి ముహూర్తం చూస్తే నేను మయూక మెళ్ళలో తాళి కడతాను. రాజమాత, శంకు ఆలోచనలో మయూక మీద ప్రేమ ఉంది, మీ మీద గౌరవం ఉంది, ముఖ్యంగా అతనికి ఆనందం ఉంది. కాదనకండి రాజమాత. ఈ విషయంలో నాకంటే ఎక్కువగా ఆలోచించాల్సింది అగ్నిదేవు వైదిక. మీరేమంటారు వైదిక? ఈ పెళ్లి జరిపిద్దాము అని మిమ్మల్ని అడిగిన వాళ్ళు వాళ్ళే కాదంటారా నానమ్మ? మీ ఇష్టం. చాలా సంతోషం. త్వరలోనే ఆ వేడుకను జరిపిద్దాం. పదండి. అమ్మ జాబిల్లి, పద వెళదాం. మీరు పదండి నాన్న. వచ్చేసి మీ పాటికి మీరు మీ ఇష్టం అంటే నేనేమైపోవాలి మమ్మీ? కంగారు పడకు మయూక, అత్త
అత్తయ్య వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టే లోప మేం వాడి చావుకు ముహూర్తం పెడతాం. వాడికి మనం నాటకం ఆడుతున్న విషయం తెలిసిపోయినట్టుంది. కానీ జాబిల్లి వేషంలో ఉంది నువ్వే అని ఇంకా వాడికి తెలీదు. ఆ విషయం వాడికి తెలిసే లోపు వాడు ప్రాణాలతో ఉండడు. ఈలోపు నారాయణమ్మని ఇంట్లో నుండి ఎలా గెంటేయాలని ఆలోచించు మయూక. నారాయణమ్మ సంగతి నేను చూసుకుంటాను మమ్మీ. అగ్నిదేవ్, శంకుని లేపేయడానికి మంచి ప్లాన్ ఆలోచించు. అలాగే వైదిక. నారాయణమ్మ, ఏంటయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా అవసరమైతే పున్నమికి చెప్పి పంపించొచ్చు కదా. ఏం అవసరం లేదు నారాయణమ్మ. నాకు ఒక నిజం తెలియాలి. మీకు తెలియాల్సిన నిజం నా దగ్గర ఏముందయ్య గారు? నువ్వే చెప్పగలవు నారాయణమ్మ. నువ్వు తీసుకొచ్చిన జాబిల్లి నిజంగా నా కూతురేనా? చెప్పు నారాయణమ్మ. నిజం చెప్పు నారాయణమ్మ. అదేంటయ్య గారు, నిజంగా జాబిల్లి మీ బిడ్డే అయ్యా. దానికి నేనే సాక్ష్యం. జాబిలిని చూస్తుంటే నా కూతురనే భావన కలగట్లేదు నారాయణమ్మ. జాబిలి నన్ను తాకినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు ఎవరో పరాయి మనిషి అనిపిస్తుంది. కానీ నా కూతురు అనే భావన నా మనసు అంగీకరించడం లేదు. కనీసం పున్నమిని చూస్తే కలిగే భావం కూడా ఈ జాబిలిని చూస్తే కలగట్లేదు. పోనీలే అయ్యగారు, పున్నమి మీ కూతురని మీ మనసు కనిపిస్తోంది. అది చాలు. రక్త సంబంధం అంటే ఇదేనేమో, చూస్తేనే గుర్తుపట్టేస్తారు. మీరు మనసులో ఏం ఆలోచన పెట్టుకోకండి అయ్యగారు. జాబిలమ్మ మీకు దగ్గర అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఎలా దగ్గర అవుతుందో ఏంటో నారాయణమ్మ, నాకేమీ అర్థం కావడం లేదు. సర్లే, నువ్వు పని చేసుకో. పెదనాన్నకి డౌట్ వచ్చేసింది. ఆ పున్నం ఇక్కడే ఉంటే ఆ డౌట్ నిజమయ్యే అవకాశం కూడా ఉంది. వీలైనంత తొందరగా పున్నమి నారాయణమ్మల్ని బయట గెంటేయాలి. నారాయణమ్మా, నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. వచ్చి కొంచెం కాళ్ళు పట్టు. అది అది నాకు చాలా
వంట పనులున్నాయి అమ్మగారు. ఇప్పుడు నేను పట్టలేను. పట్టకపోతే ఈ మయూకని జాబిల్లిగా రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చింది ఈ నారాయణమ్మే అని అందరి ముందు చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మా డాడీ ప్లాన్ అని నువ్వు చెప్పాలనుకున్నా చెప్పలేం. ఎందుకంటే మీ ఆయన మా డాడీ దగ్గర ఉన్నాడు కాబట్టి. కమ్ ఫాస్ట్. జాబిల్లి గురించి ఎంత ఆశగా ఎదురు చూసాం, అంత ఆనందం లేకుండా పోయింది. అసలు జాబిల్లి నిజంగా జాబిల్లేనా అనే అనుమానం కలుగుతుంది. జాబిల్లి కంటే పున్నమే నయం అనిపిస్తుంది. వకీల్ సాబ్, పాలు. వకీల్ సాబ్, పాలు. ఏం ఆలోచిస్తున్నారు వకీల్ సాబ్? జాబిలి గురించి పున్నమి. నాకెందుకో జాబిలి ప్రవర్తన నచ్చడం లేదు పున్నమి. అదేంటి వకీల్ సాబ్, నిన్న రాత్రే కదా జాబిల్లికి లవ్ ప్రపోజ్ చేయాలని ప్రాక్టీస్ చేశారు. అంతలోనే నచ్చలేదు అంటున్నారు. ఏమైంది వకీల్ సాబ్? నేను చిన్నప్పటి నుంచి ఈ రాజ్మహల్లోనే పెరిగాను పున్నమి. జాబిలిలాగా ఎవరూ ప్రవర్తించిందే లేదు. అసలు రాజవంశస్థుల ప్రవర్తనలానే లేదు. నేనెంతకాలం ఊహించుకున్న జాబిల్లి వేరు, ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తున్న జాబిల్లి వేరు. జాబిల్లి ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి మీకు నచ్చినట్టు ఊహించుకున్నారు. చిన్న కొన్ని రోజులకే నచ్చట్లేదు అంటున్నారు. ఇంకొన్ని రోజులు చూడండి వకీల్ సాబ్. లేదు పున్నమి, జాబిలిలో రాజవంశీయులకు ఉండాల్సిన జాలి దయ లేదు. ఉన్నదంతా అహంకారమే. నలుగురిని దగ్గరికి తీసుకుందాం అనే గుణం అస్సలు లేదు. పెత్తనం చేయాలనుకుంటోంది. ముఖ్యంగా కన్నవాళ్ల మీద ప్రేమానురాగాలు అస్సలు లేవు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. కనీసం దత్తత తీసుకున్న నువ్వు ప్రేమించిన దాంట్లో సగం కూడా ప్రేమించట్లేదు. శివదేవ్ అంకుల్, రాజమాత అప్పుడప్పుడు ఒక మాట అనేవారు. పున్నమిని చూస్తుంటే నిజంగా మా వారసురాలేనేమో అనిపిస్తుందని. ఇప్పుడెందుకో నాకు అలానే అనిపిస్తుంది పున్నమి. ఆ జాబిల్లి నువ్వైతే బాగుండు అనిపిస్తుంది. రాజవంశీయులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి పున్నమి. ప్రేమించే గుణం, పోరాడే గుణం, నలుగురిని ఆదుకునే గుణం, తప్పు చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నిలదీసే గుణం, అన్నిటికీ మించి అధికారాన్ని పెత్తనంలా కాకుండా బాధ్యతలా ఫీల్ అవుతావు. ఎవరైనా సరే నీలాంటి అమ్మాయినే కోరుకుంటారు పున్నమి. నాకు కూడా నువ్వంటే విపరీతమైన అభిమానం పున్నమి. నువ్వే కనుక జాబిల్లి అయి ఉంటే మనస్ఫూర్తిగా నిన్నే పెళ్లి చేసుకునేవాడిని.